తెలుగుదేశం పార్టీలో రిపీటెడ్ సక్సెస్ చూడాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న అదే ప్రస్తావన చేశారు మహానాడులో. తమ్ముళ్ళందరికీ 2029లో మళ్ళీ మనమే గెలవాలి, మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి, ఆ దిశగా కృషి చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మనం చేస్తున్న సంక్షేమం అంతా ప్రజలకి తెలియజేయండి అనేది. అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత చాలా విశ్లేషణస్ వచ్చినాయి. అసలు టీడీపీ హయాంలో రిపీటెడ్ సక్సెస్ ఉందా? అది కూడా ఎన్టీఆర్ మినహాయిస్తే ఎన్టీఆర్ హయాంలో ఒకసారి జరిగిందట. తర్వాత ఈయన హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు రిపీటెడ్ సక్సెస్ లేదు. కానీ ఇప్పుడు అది సాధ్యం అవుతుందా? అది కూడా అయితే లోకేష్ గారిని చూసో లేదంటే మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూపించో మళ్ళీ రిపీటెడ్ సక్సెస్ పొందాలనుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది? ఆయన పిలుపుని ఎంతవరకు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ సీరియస్గా తీసుకుంటారు? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అప్పుడు 83, 85 అనుకుంటా వరుసగా ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి వచ్చింది. తర్వాత నుంచి మళ్ళీ మొన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ లేదంటే మొన్న కూడా 2019 టైంలో కానీ రిపీటెడ్ సక్సెస్ అనేది లేదు. అప్పుడు లేనిది అంటే ఇందులో రెండు, ఒకటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకున్నా ఒకే పార్టీ కట్టబెడుతుందా అనేది ఒకటి, లేదు ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అది ఏమన్నా సాధ్యం అవుతుంది అనేది ఒకటి. అంటే ఇక్కడ అంచనాలలో ఒక తేడా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 3 టర్మ్స్ లో ముగ్గురు వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత విభజనకు ముందు ఆ సక్సెస్ ఉంది. మీరు 83, 85 ఎన్టీ రామారావే కాకుండా 85, 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ఉంది. టీడీపీలో అదే 5 ఏళ్లే. 94 నుంచి 2004 దాకా టీడీపీనే ఉంది. 94 నుంచి ఎన్టీ రామారావు నేతృత్వంలో గెలిచింది. అప్పుడు చంద్రబాబు గారు 95లో తీసేసుకున్నారు. 99లో మళ్ళీ ఆయనే గెలిచాడుగా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు నేరుగా గెలిచిన తొలి సంవత్సరం 95, 99లో ఫస్ట్ టైం గెలిచారు ఆయన. అంతకుముందు ఎన్టీ రామారావు గారి పేరు మీద గెలిచిన పార్టీని తీసుకున్నారు ఆయన. తీసుకుని 99 నుంచి 2004 మళ్ళీ గెలిపించారుగా. టీడీపీ 2 టర్మ్స్ గెలిచినట్టేగా అప్పుడు. అలా అంటే అభ్యర్థి మారి 94లో ఆయన గెలిస్తే లెక్క చూసినప్పుడు అయితే చూశారు. కానీ బాబు గారు అయితే అసలు బాబు గారు ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చేటప్పటికి వరుసగా 2 సార్లు గెలిచింది. అవును, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత విడిపోయాక చూస్తే 5 ఏళ్లే నడిచింది. ఇది ఫినామినా. మళ్ళా విడిపోయినటువంటి తెలంగాణలో 10 ఏళ్ళు ఉన్నాడుగా. అందుకేగా పద్దాక 2034 దాకా నేనేం చెప్పుకుంటుంటాడు రేవంత్ రెడ్డి. అదే ఇక్కడ కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, ఆంధ్రాకి యాంబిషియస్ పీపుల్ ఎక్కువ, ఆశ ఎక్కువ. మనం ఇక్కడ 10,000కి ఉద్యోగాలు దొరుకుతాయి, 15,000 కోసం హైదరాబాద్ వెళ్తాం, 20,000 కోసం చెన్నై పోతాం, 25,000 కోసం బెంగళూరు వెళ్తాం. అదే ఉందిరా, ఇక్కడ 10,000 అక్కడ 25,000 కరెక్ట్ సమానమే. కానీ మన ఆలోచన ఏంటి, ఆ స్థాయి ఇన్కమ్ అన్నప్పుడు నెక్స్ట్ ఇంకో 10,000 పెరుగుతుంది కదా. ఇదేమి మనం ఒళ్ళు దాచుకునేవాళ్ళు కాదు ఆంధ్రోడు. ఒళ్ళు ఎక్కువ కష్టపడతాడు కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ సంపాదించుకుందాం. ఇక్కడ ఈ 10,000కే ఉంటే, ఇప్పుడు చిన్న సాక్ష్యం, నేను ఈనాడులో చేసినప్పుడు లైన్ అకౌంట్, సిటీ కేబుల్లో చేసేటప్పుడు 2,200 మొదటి శాలరీ, ఏడాదికి 200 పెరిగేది. నేను హైదరాబాద్లో నాకు సి ఛానల్కి పిలిచినప్పుడు 5,800 జీతానికి అని పిలిచారు. అప్పటికి నాకు వస్తున్నది 3,200. నేను లెక్కేసుకుంది 3,200 నుంచి 5,800 ఎందుకు లెక్కేసుకున్నానంటే, హైదరాబాద్లో చీఫ్ ఎడిటర్ మళ్ళీ అక్కడ ఇది సి ఛానల్కి డిజిగ్నేషన్ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది. ఖర్చు అయితే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ 1 రూపాయి ఎక్కువే ఉంటుంది, కానీ ఎదుగుదల కావాలి కదా అన్నట్టు. ఆ పరిణామం నాకు మళ్ళీ తేజాలోకి వచ్చింది. 6,000 రూపాయల జీతమా, ఆ తర్వాత 10,000 రూపాయల టీవీనైనా. ఇట్లాగా నేను ఆ రోజున నాతో ఇట్లాగా డేర్ చేయనటువంటి వాళ్ళు, నేను హైదరాబాద్కి పిలిస్తే కొంతమంది వచ్చారు. ఇక్కడ 1,200 రూపాయల జీతగాళ్ళు అక్కడికి వచ్చి 2,000 తీసుకుని 2,500 తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత ఎదిగారు ఇక్కడ 10,000, 15,000కి. అదే రానటువంటి వాళ్ళు ఇప్పటికీ అదే స్ట్రెచర్లో రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే తెగింపు అనేది ముఖ్యం. మనోడికి ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్లో గనక 50,000 జీతం వస్తుంటే వెళ్ళిపోతాడు. ఇది మన మెంటాలిటీ. ఎందుకు అంటే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టు, ఆరోగ్యం ఉండగానే కష్టపడాలి, సంపాదించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి అనే మెంటాలిటీ. ఎంటర్టైన్మెంట్ తక్కువ, ఎంజాయ్మెంట్ తక్కువ, పనిచేసే మనస్తత్వం ఎక్కువ ఆంధ్రోడికి ఉంటుంది. ఇది మనం ఒప్పుకు తీరాల్సిన నిజం. మనందరిలో ఉన్న బ్లడ్ బ్రీడు అదే. ఇందులో కులాలు ప్రాంతాలు కాదు, అన్ని కులాలోడు
కష్టపడతాడు. ఆంధ్రావాడు అంటేనే రాత్రి పగలు కష్టపడే మనస్తత్వం. అందుకే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా 193 దేశాల్లో బ్రతుకుతున్నాడు ఆంధ్రవాడు. అందుకే అమెరికాకి పోయి వాడు 6 గంటలు పని చేస్తే మనం 12 గంటలు పని చేస్తున్నాం. 6 గంటలకు వాడు ఇచ్చే జీతానికి మనం 12 గంటలు పని చేసి తీసుకుంటున్నాం. అంటే అందుకే కదా మనోడికి అక్కడ అవకాశం వచ్చింది. బ్రిటన్లోనైనా ఇంకోటైనా సరే. అలాంటి అంబిషియస్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఆంధ్ర డెవలప్మెంట్ మీద. అందుకే 3 terms లో 3 మారడానికి కారణం. హైదరాబాద్ ఒక్కళ్ళని చూసి కాదు, హైదరాబాద్ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు అనుకుని మొదటి ఇచ్చారంటే కాదు, నేను అది నమ్మను. మొదటి ఇచ్చిన పరిస్థితి ఏంటంటే స్టేట్ డివిజన్ తర్వాత రాష్ట్రం అసలు ఎలా నడపాలి, కొత్త రాష్ట్రం, కొత్త కాన్సెప్ట్, అనుభవం కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు గారికి ఇచ్చారు. అప్పుడు ఆయన ఏదో హైదరాబాద్ చేస్తాడని కాదు, ఆయన తను అలాంటి ఆకస్మిక విజయం ఆయనే ఊహించలా. ఎందుకంటే 2 కళ్ళ సిద్ధాంతం, అప్పటికి 2 సార్లు ఓడిపోయి ఉండటం, ఓ రకంగా చెప్పాలంటే విధానపరమైన నిర్ణయాల్లో వైఫల్యం అయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యాంధ్ర నినాదం తీసుకున్న రోజు, చిరంజీవి కూడా సమైక్యాంధ్ర లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ నినాదాలు మాట్లాడిన రోజున ఒక్క చంద్రబాబు మాత్రమే 2 కళ్ళ సిద్ధాంతం. అలాంటప్పుడు ఎలాగ సాధ్యం అనుకున్నటువంటి స్టేజీలో వచ్చినటువంటి విజయం. అందుకని ఆనాడు అత్యవసరం వచ్చింది. 107 సీట్లు మాత్రం వచ్చినాయి. 67 వచ్చినాయి. 2% ఓట్ల తేడాతో గెలిచారు. అయితే అదేంటి, యాంబిషియస్ కాదు ఆ రోజు. తర్వాత యాంబిషియస్ క్రియేషన్ చేశారు చంద్రబాబు గారు. అమరావతి అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అటు తాత లెక్క తయారు చేస్తాను, అక్కడ నేను ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లలోనే చేసేసాను ప్రపంచ రాజధాని అని చెప్పాడు. తెలీదా మనకి? తెలుసు. కానీ ఏదో చేస్తాడన్న ఆశ, ఏదో చేస్తాడులే అన్న ఆశ, ఈ ఆశని తన మాటలతో విపరీతంగా పెంచేశారు. పోలవరం అయిపోయింది, ఇంకే ఉంది ఆశలు, రోజు వారం నేనే చూస్తున్నాను, ఇంకే ఉంది. ఇలాంటి ఆశలు, అపరిమిత ఆశలు, పరిమిత వనరులు. పైగా ఇప్పుడు 100కి 99 మార్కులు వస్తాయని ఆశించి 50 మార్కులు వచ్చినాయి. 50 మార్కులు వస్తాయని ఆశించి 49 వచ్చినాయి అనుకోండి, నష్టం లేదు. 60 వచ్చినా నష్టం లేదు. కానీ నువ్వు 99 వస్తాయని వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి 2 మార్కుల దగ్గర నేను ఆత్మహత్యలు చేసుకుంటాను పిల్లల లాంటి పరిస్థితి. ఆ సెన్సిటివ్నెస్ దెబ్బకొట్టింది ఆయనకి. ఆశించింది ఏమీ జరగల. అమరావతి చూస్తే బ్రహ్మ ప్రళయం, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆయన చేతిలో ఉండి 2018 కల్లా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తానన్న మనిషి ఆ తర్వాత నేనేం చేయలేకపోతున్నాను మోడీ అంటూ వచ్చాడు. ఆ వాస్తవం 2019 ఓటమి చంద్రబాబు స్వయంకృత అపరాధం. ఆయన బీజేపీని అంటే తన చేతకానితనాన్ని కవర్ చేయడానికి బీజేపీని దోషం చేయబోయి ఆయన పెద్దరికపు తెలివితేటను మిస్ అయ్యాడు. ఆ రోజున ఆయన చెప్పాల్సింది ఏంటి, బీజేపీతోనే కలిసి ఉంటూ ఇదిగో నేను అమరావతికి ఇంతవరకు చేసాం, ఇంకా చేయబోతున్నాం. ఆ ఏడాది కూడా చేయడానికి అవకాశం ఉండేది మనకి. ఆ సెక్రటేరియట్ కట్టించడం అయిపోయింది. ఇంకా చేస్తామయ్యా మిగతాది, మీరు తెలుసు కదా విడిపోయిన రోజున మన దగ్గర ఏమీ లేదు, 90,000 కోట్ల అప్పులతో ఇచ్చాడు రాష్ట్రము, అయినా సరే మనం స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఇదిగో 12 విద్యా సంస్థలు పెట్టేశాను కదా, పోలవరం కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాం కదా. ఇట్లా పెద్దరికంగా ఆయన మాట్లాడితే, ఆయన సుదీర్ఘంగా మాట్లాడతాడు కదా, 1.5-2 గంటలు. ఆ టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పబ్లిక్ కూడా కన్విన్స్ అవుతారు. మనకి పెద్దముండా వాడు లేరా పోనీ కష్టపడుతున్నాడు అనేటువంటి పల్లెటూరు భాష ఉంటుంది, పెద్ద ఆయన ఏదో కష్టపడుతున్నాడు అని మనలాంటి వాళ్ళ భాష ఉంటుంది. చిన్నోళ్ళు కూడా ఏదో మనం కన్విన్స్ చేస్తాం. 104 107 కాకపోతే 90కో 95కో గెలిచేవాడు ఆయన. కానీ ఆయన ఈ చివరికి జగన్ చెప్పలేకపోయాడు ఈయన ఫెయిల్యూర్. జగన్ ఆ పాదయాత్ర అంటూ ముద్దు పెట్టుకుంటూ తిరిగాడు. కానీ ఆయన ఫెయిల్యూర్ ఆయనే చెప్పుకున్నాడు. నేనేం చేయలేకపోయాను, ఒక్క పైసా చేయలేకపోయినా అదంతా మోడీ వాళ్ళనే. గుజరాత్ కోసం నన్ను నాశనం చేయాలనుకున్నాడు, అసలు నేనే ప్రధానమంత్రి అయిపోతాను భయపడ్డాడు. ఇలాంటి పనికి మాలిన రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చాడు. గుజరాత్ ని దాటిపోయి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో గుజరాత్ ఎందుకు దాటలేదు, నేను గుజరాత్ చేసేస్తానని భయపడ్డాడు. ఇలాంటి రాజకీయ లేకపోతే మన చేతిలో ఉన్న పేపర్లతో చేసేటప్పటికి అసహ్యం పుట్టింది జనానికి. ఈ అసహ్యం దెబ్బ కొట్టింది. అప్పుడు జగన్ పట్ల అంబిషియస్ అనే కంటే కూడా జగన్ పట్ల సింపతి వచ్చింది. చంద్రబాబు పట్ల ఏహ్యభావం వచ్చింది. దాంతో పాటు అదేది రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టడం, ఈవెన్ ఆ తర్వాత రైతులు అప్పుల పాలై వడ్డీల
కూడా సంక్షోభం పడితే అవును. వెటకారం చేయడం, ఆ చివరికి ఆ పాల వడ్డీ రుణాలు కూడా ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ దెబ్బతీసినాయి. 2019 కూడా యాంబిషియస్ అన్న నేను. ఆ రోజున ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి పట్ల పాజిటివ్, అయ్యో మనం కిందసారి రాజశేఖర్ రెడ్డి లెగసీ అన్ని కలిసి వచ్చినాయి. ఈ దాంతో గెలిచాడు. ఇతను ఒక అంబిషియస్ క్రియేట్ చేశాడు జగన్. ఏది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ ఇది పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఇది ఒక స్టైల్ ఆఫ్ తీసుకొచ్చాడు. కానీ ఇది ప్రచారం చేసుకోలేకపోయాడు. సక్సెస్ ని ప్రచారం చేసుకోలేకపోయాడు. ఎంతసేపటికి బటను 2 కోట్ల మందికి డబ్బులు ఇచ్చాను, 2 కోట్ల మందే ఓటేసినా చాలు నాకు అనే లెక్కలో పోయాడు. కానీ నెక్స్ట్ ఏం చేస్తానన్నది క్లారిటీగా చెప్పాడు. పైగా తనంతట తనే చేసుకున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే, అతి ప్రచారానికి ఎప్పుడైతే ఈ పాస్బుక్ల మీద బొమ్మలు లాంటివి, ప్లస్ పాలనాపరమైన ఫెయిల్యూర్ ఉంది. ఎట్లాంటిది, చివరికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా దొరికే కాదు. వాళ్ళకి ఆ డబ్బులు ఈడ్చిపెడితే 20 కోట్లు ఎత్తే అయిపోయేదానికి అది అయ్యేది కాదు. దానికి ఎవడో చెప్పాడు దిక్కుమాలింది డిజిటల్ చేస్తే సరిపోతుంది సార్ అని, దానికి అట్లాంటి దిక్కుమాలిన ఫార్ములాలన్నీ ఫాలో అయ్యాడు. రోడ్లు వేయడం అనేటటువంటిది నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించాడు. డబ్బులు ఇస్తే చాలు, అదే జనం బాగుపడిపోతారు అనుకుని ఫీల్ అయ్యాడు. ఇది జనాలకి విసుగు పుట్టేసింది. దానికి తోడు ఈ దాన్ని ఏమంటారు, నోటి దురుసు బ్యాచ్ మాటలు ఇవన్నీ, దానికి తోడు వాళ్ళు ముగ్గురు కలవటం, ప్రచారం, ఇవన్నీ 2019 తర్వాత 2024 జగన్ మీద ఏహ్యభావంతో వచ్చినటువంటి. ఇప్పుడు యాంబిషియస్ పెంచారు. మళ్ళీ ఇక్కడ ఏహ్యము కాదు, ఇది కాదు, ఇప్పుడు యాంబిషియస్నెస్ పెంచుతున్నారు. యాంబిషియస్నెస్ ప్లస్ హేట్రేట్ పెంచుతున్నారు. జగన్ పట్ల హేట్రేట్ పెంచడం, అలాగే నేనేదో చేస్తానన్నది. ఇక్కడ దానికి తగ్గట్టుగా రాజధానిలో చకచకా మార్పులు చేస్తున్నారు. వేగంగా పూర్తవుతాయి. ఇప్పుడు అప్పట్లో ఆగిన టవర్లు పూర్తవుతున్నాయి. అలాగే కొత్తగా కట్టుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ కూడా 2 పూర్తవుతాయని నేను నమ్ముతున్నా. ఈ 3 ఏళ్ళు ఇవి పూర్తయి పోలవరానికి సంబంధించి ఆ 41 అడుగుల బ్రిడ్జి పూర్తి చేస్తారు. ఇవి పూర్తయినాయి అంటే చెప్పడానికి ఒక ఘనం కనబడుతుంది. రైల్వే జోన్ ఆల్రెడీ వచ్చేసింది. అది మనకి ఎవరికి అర్థం కాదు, జోన్ బోర్డు పెట్టారా లేదా అన్నదే లెక్క. 12 సంస్థలు ఎట్లాగో నడుస్తున్నాయి. ప్లస్ ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ ఐటీ మన విశాఖ కనబడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఈ జూన్ కే వచ్చేస్తుంది. గూగుల్ డేటా సెంటర్ అంటే అది మనకి పేరు చెప్పుకోవడానికి బాగుంది. ఉద్యోగాల పేర్లకి ప్రచారానికి వైజాగ్ అనేటటువంటిది ఒక గ్రోత్ సెంటర్ అనేటటువంటి అది కనబడిపోతుంది. ఇవన్నీ చూపెట్టి ఇదిగో అతను వస్తే నెగిటివ్, నేను వస్తే పాజిటివ్, ఇది కొనసాగించాలంటే మేము 3 ఉన్నాం, అతను ఒక్కడే ఉన్నాడు. మేము కేంద్రంతో సంబంధం ఉంది, ఇతనికి లేడు. కేంద్రంలో బీజేపీనే మళ్ళీ వస్తుంది, ఇక్కడ రాదు, కాబట్టి మాకే ఓటేయండి అనే రూట్ లో వెళ్ళడానికి. కానీ టీడీపీలో చంద్రబాబు గారి హిస్టరీయే గమనిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 99లో ఆయన సింగిల్ గా గెలిచిన తర్వాత వరుసగా రిపీటెడ్ డిఫీట్ 2004 కానీ 9 కానీ 14లో గెలిచిన 19లో ఆయన గెలవలేకపోవడం. ఇప్పుడు గెలిచారు అంటే అది ఓన్లీ కూటమి వల్లే. లేదంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ డిఫీట్ చూసి ఉండేవారు ఆయన. అంటే 19, 24 కూటమి కట్టడం వల్ల ఇప్పుడు సక్సెస్ సాధించారు. ఈ ప్రయాణం చూసినప్పుడు రేపు ఒకవేళ 2031లో ఎంతవరకు కంటిన్యూటీ సక్సెస్ అనేది కూటమి మీదే డిపెండ్ అయ్యి ఉంటుందా? ఒకవేళ ఇండివిజువల్ గా వెళ్లాల్సి ఉంటే మళ్ళీ ఫెయిల్యూర్ మూట కట్టుకోవాల్సి వస్తుంది. 2 ఏళ్ళు ఎక్కువ ఇచ్చేసారండి, 29. సారీ 29 సారీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 4 అంశాలు ఇప్పటి నుంచి దృష్టి పెడితే వీళ్ళు అధికారంలోకి రావడానికి వీలుంటది. 4 అంశాలు చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ప్రశాంత్ కిషోర్ దగ్గర డబ్బులు, లేకపోతే పేరేవాడు రాబిన్ సింగ్ డబ్బులు కాకుండా మనకి డబ్బులు ఇస్తే మనం చెప్పిన సర్వే, మనం చెప్పినటువంటి విశ్లేషణ కరెక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది ఏ దిక్కుమాలే, కాకపోతే ఏం లేదు, చేస్తారు, మనం వాగుతున్నాం. అది పెట్టుకుంటే సింపుల్. నెంబర్ 1 వచ్చేటప్పటికి కూటమిలో సమన్వయం చేసుకోవడం. జనసేన వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడం, బీజేపీ వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడం. నువ్వు 70 తీసుకో, వాళ్ళిద్దరికి 30, 20-10 అనే ఫీలింగ్ క్రియేట్ చేయి. నువ్వు మాలో ఒకటి రాని ఫీలింగ్ క్రియేట్ చేయి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో 30 మంది 10 మంది పిల్లలు తక్కువ ఉండేవాళ్ళు కాదు. 10 మంది సంతృప్తి పడరు, ఏదో ఒక అసంతృప్తి ఉంటది. కానీ అమ్మమ్మో తాతమ్మో, అమ్మ 3 చేరదేస్తే, నాన్న 2 చేరదేస్తే, తాతమ్మ ఒక 3 చేరదేస్తే ఇట్లుండేది.
అట్లాగే నీ పార్టీలో నువ్వు అట్లాగా కన్విన్స్ చేసుకో. అంటే ఆ సమన్వయం ప్రయత్నం చేస్తున్నారు పాపం రెండు పార్టీలు, చేయట్లా, కానీ గ్రౌండ్ లెవెల్ లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏమి చేయట్లా. అవునా? అది పెద్దలకి ఫీలింగ్ ఉండాలి, ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తున్నారు కదా. వార్నింగ్ ఎవరికి కావాలి? ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. వార్నింగ్ ఎవరికి కావాలా? గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి ఓ సమన్వయ కమిటీ వేసుకుని నీవు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు ముగ్గురికి డివైడ్ చేసుకో, కాంట్రాక్ట్లు ఇచ్చుకునేప్పుడు ముగ్గురికి డివైడ్ చేసుకో. ఎక్కడ కూడా వస్తుంది సంపాదించుకుని అంగీకరించట్లేదనే కదా. చెయ్యాలా? చేయకపోతే నీ కర్మ, ఎవడేం చేయలేడు. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ఫార్ములా సమన్వయం ఏంటంటే నువ్వు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ముగ్గురు పంచుకోండి. అట్లాగే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిస్తున్నారు, 100 మందికి పెన్షన్ ఇవ్వబోతున్నారు, 70 తెలుగుదేశం తీసుకో, 20 జనసేనకి, 10 బీజేపీకి. అట్లాగే రేపు పొద్దున ఏదో ఇంకో పథకం ఏదో వస్తుంది, అమ్మఒడి. అమ్మఒడి అందరికి ఇవ్వాల్సింది, తప్పదు. ఈ మిగతా అదే అడిషనల్ బెనిఫిట్స్ పెన్షన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే అట్లాగా. ఇవే కాకుండా కాంట్రాక్ట్లు ఉన్నాయి, ముగ్గురు పంచుకోండి. ఇప్పటి నుండన్నా చేయండి ఇది. అలాగే ప్రతి నెలకు ఒకసారి నియోజకవర్గ సమన్వయం జరిగి తీరాలి. ఇందులో జనసేనోడు కంప్లైంట్ పెట్టాడు, బీజేపీ వాడు కంప్లైంట్ పెట్టాడు, తెలుగుదేశం కంప్లైంట్ పెట్టాడు, దాన్ని విచారించాలి, పరిష్కరించేయాలి అక్కడే. ఇది నియోజకవర్గం, ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి 7 అసెంబ్లీ కదా. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జికి పూర్తి బాధ్యత ఇచ్చేయండి. ఈ నెల మొత్తం మీద 7 రోజుల మీటింగ్ 7 నియోజకవర్గాలు జరిగిపోవాలి, క్లియర్ అయిపోవాలి. అతను మంత్రి ఒక నియోజకవర్గానికి ఒక మంత్రిని పెట్టండి, పార్లమెంటరీ నియోజకవర్గానికి. ఆ మంత్రితో అది పరిష్కారం అయిపోవాలి అంతే, ఆ రోజుతో ఎండ్ అయిపోవాలి. మళ్ళీ ఆ గొడవ సాగకూడదు. అంటే టీడీపీ రిపీటెడ్ సక్సెస్ అనేది ఇప్పుడు జనసేన మీద ఆధారపడి ఉందా ఇప్పటికి కూడా? ఇంకా కూటమి, అదే జనసేన కూటమిగా అంటున్నా, నాట్ ఓన్లీ జనసేన, సమన్వయం మీద తెలుగుదేశము, బీజేపీ, జనసేన ముగ్గురు సమన్వయం చేసుకుంటే సక్సెస్ అవుతుంది. అదే ఆ సమన్వయం మీద టీడీపీ సక్సెస్ డిపెండ్ అయ్యింది అంతే, ఖచ్చితం. ఎందుకంటే డైరెక్ట్ గా తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు చూసేశారు, సమాజ్వాదీ పార్టీ లాంటిదే ఇది కూడా, లేకపోతే డిఎంకే లాంటిదే ఇది కూడా. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ, దాంట్లో కొత్తదనాన్ని చూడలేము. ఈవెన్ మీరు బాబు గారు ఉపన్యాసాలు చూసినా, మీరు ఇవాళ మీటింగ్ లో ఏం రాస్తారో స్క్రిప్ట్, ఈ నెల రోజులు అదే స్క్రిప్ట్ ఉంటుంది, ఫాలో అయిపోతారు. దాంట్లో జస్ట్ హెడ్డింగ్ అటు ఇటు మార్చుకోవాలి మనం అంతే. అది కూడా ఒక 10-15 పాయింట్లు ఉంటాయి ఆయన. నేను ఇదివరకు సిటీ కేబుల్ లో ఉన్నప్పుడు బాబు గారి ప్రోగ్రామ్ నాకు హ్యాపీ, మొత్తం 7-8 మొత్తం నాకే వేస్తారు, నేను కంటిన్యూ చేస్తా. ఆయనది స్క్రిప్ట్ మొత్తం 7 రాసేసుకుంటా, హెడ్డింగ్లు అటు ఇటు మారుతాయి అంతే. యాంకర్ పార్ట్ ఒక్కటి మార్చుకుంటే చాలు, మిగతాదంతా కూడా సేమ్ అనను, అడిదిటి రాస్తా నేనే ముందు. నా స్క్రిప్ట్ కి దాటి ఏ రోజున బాబు గారు మాట్లాడాల, ఎందుకంటే ఆయనని మనసుని చదివేసా నేను. ఆయన ఉపన్యాసాలు విని 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 అలవాటు అయిపోయింది. ఆయన ఆకస్మిక తనిఖీలు ఎట్లా మాట్లాడతాడు, ఎవరికి ఏం చేయి చూపెడతాడు ఏంటి. ఆ బాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు చదివారు నాకు తెలియదు, కానీ నేను బాగా చదివేసి కాబట్టి అట్లా రాసేవాడిని స్క్రిప్ట్. ఇవాళకి కూడా ఆయన ఉపన్యాసం చూడండి, ఇవాళ ఏం ఉపన్యాసం ఇస్తాడో వచ్చే నెలలో కూడా అదే ఉపన్యాసం ఉంటది, హెడ్డింగ్ మారుతుంది అంతే, హెడ్ లైన్స్ అదే ఉంటది, బ్రేకింగ్ అదే ఉంటది. కాబట్టి అది తగ్గించుకోవాలి. ఆయన ఉపన్యాసం 10 నిమిషాలకి పరిమితం చేసి ఇది సమన్వయం చేసుకుంటే ఒక ఆస్పెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏవైతే ఈ మహిళలకు ఇచ్చే డబ్బులు ఇచ్చేయాలి. నిన్న బెంగాల్లో బీజేపీ గెలవడానికి కారణం అదే, అదే సందర్భంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి కారణం అదే, రాజస్థాన్ లో బీజేపీ గెలవడానికి కారణం అదే, మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి కారణం అదే. ఇది మర్చిపోతే మైనస్. 2 లక్షల మంది ఉంటారా, 1.5 కోటి మంది ఉంటారా, ఇది 2 కోటిన్నర నాకు తెలియదు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళందరికీ 1500 ఇస్తానన్నావు, ఇచ్చే. అది ఈ ఏడాదే బిగిన్ చేయి. నువ్వు చివరి ఏడాది బిగిన్ చేస్తే నీకు చివరి ఏ మిగులుతాయి. లాస్ట్ ట్రిప్ ఎట్లయితే జరిగిందో అది. వీటితో పాటు సంక్షేమం అభివృద్ధి 2 బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 29లో రిపీటెడ్ సక్సెస్ మనదే అనేది కూడా ఆయన ఒక మాట అన్నారు. నిజంగా ఆ బ్యాలెన్స్ అనేది అవుతుందా? నేను చెప్పింది అదే. ఇప్పుడు ఈ 2 సమన్వయంతో పాటు ఈ 3వ కాన్సెప్ట్ ఏంటంటే ఏది గొడవలు అరాచకాలు జరగకుండా చూసుకోవాలి. పబ్లిక్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వీళ్ళు క్రియేట్ చేస్తున్నది. అహంకారపూరిత ప్రవర్తిస్తున్న నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. లైక్య స్వచ్ఛంద సంస్థ కార్యకర్త తిరుమలలో ఏం చేస్తాడు, అమ్మా జరగండి, గోవిందా జరగమ్మ, గోవిందా జరగమ్మ, గోవిందా భోజనం కావాలా ఇట్లా అంటాడు. అంతేగాని యారా నీకేంటి బలుపెక్కిందా అని అండు. ఈ సంస్కారం నేర్పాలి. నోరు కానీ చెయ్యి కానీ చేసుకునేవాడిని అవసరమైతే సస్పెండ్ చేసి చూపించాలి. కంటిన్యూగా పార్టీ ఆ విషయంలో ముగ్గురు కూడా 2 పార్టీల్లో ఎక్కువ ఉంది, అది కంట్రోల్ చేయాలి వ్యవస్థీకృతంగా.
ఆ నాలుగోది వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఎప్పటి నుంచినే మీరు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏమవుతుంది, రిజర్వేషన్ ఏంటి అన్నది పక్కా ప్రిపేర్డ్గా మేము ఈ నియోజకవర్గాలు ఏంటో డిసైడ్ చేసేసుకుని ఉండండి. ముందే చేసుకోవాలి, ఇప్పుడే చేసేసుకుని అంటే ఇప్పుడు అవ్వదు, మేబీ 6 నెలలు పడుతుంది. అది చేసేసుకుని ప్రిపేర్ అయిపోయింది. ఈ 4 చేస్తే మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం వీళ్ళ వ్యతిరేకత కంట్రోల్ అవుతుంది. ఈ 4 ఏ ఒక్కటి వదిలినా సరే బూమరాంగ్ అయ్యి రేపు పొద్దున ఇళ్ళకే తగులుతుంది. దీంతో పాటు రిపీటెడ్ సక్సెస్ అనేది తెలుగుదేశం పార్టీకి బాబు గారిని చూసి వస్తుందా, లేదు ఇప్పుడు నారా లోకేష్ గారు సెకండ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారు కాబట్టి అది అడిషనల్ అడ్వాంటేజ్ ఏమన్నా అవుతుందా? అట్లాగేం కాదండి. లోకేష్ పరిపాలన అయినా బాబు పరిపాలన అయినా పరిపాలనగానే ప్రజలు ఒకే కోణంలో తెలుగుదేశం పాలనగానే చూస్తారు. ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా చేయగలిగితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాబు గారు అప్డేటెడ్ వెర్షన్, ఆయన చివరికి ఇవాళ యువతరం చేసుకునే రీల్స్ కూడా చేసేస్తున్నాడు ఆయన. అవును, వెళ్ళి చేపలు వండడము ఇట్లాంటి రీల్స్ కూడా చేసేస్తారు. చేపలు కొని మరి వండుతున్నారు, చేపలు కొని పొయ్యలుగిచ్చకుండానే వండి చూడండి. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. ఆయన ఆల్రెడీ చూసేసారు జనం. ఇప్పుడు లోకేష్ కూడా రీల్స్ చేసేస్తున్నాడు, మొన్న వాళ్ళ అబ్బాయితో చేసాడు. కాబట్టి ఇంకా కొత్తదనం ఏంది, అదేదో వెయిట్ చేయాలి, కొత్తదనాన్ని చూపించాలి ఏదన్నా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది అతి దూషణ, అతి పొగుడుకోవడం తగ్గించి రియాలిటీ మాట్లాడడం మిగించేయండి. రియాలిటీ, అయ్యా అక్కడ రేపు జరిగింది నిజమేనయ్యా, పరిష్కరిద్దాం అనుకుంటున్నాం, చేస్తున్నాం, నెక్స్ట్ ఇంకోసారి వాడు చేయకుండా చూస్తాం. అట్లాగే మా వాడు తప్పు చేశాడయ్యా, వాళ్ళని మేము రోడ్డు మీద తిప్పాం కదా, ఇదిగో మా వాడిని కూడా చొక్కా తీసి తిప్పాం చెప్పు. ఇప్పుడు నేను వాళ్ళు ఎవరో బెజవాళ్ళు 2 తారులతో గుద్దుకున్నారు, మరి వాళ్ళని రోడ్డు మీద ఎందుకు నడిపించలా నువ్వు? వాళ్ళు ఏకంగా రోడ్ల మీదనే గుద్దేసుకున్నారు, మరి రోడ్ల మీద ఎందుకు నడిపించలా నువ్వు? వీళ్ళందరూ నడిపించావు కదా. అంటే సామాన్యుడికి ఒక లెక్క, పెద్దోడికి ఒక న్యాయం అనేది వస్తుంది కదా. కాబట్టి అట్లాంటి కంట్రోల్లో పెట్టుకోవాలా. ఈ రిపీటెడ్ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఈ సమన్వయ లోపాన్ని సెటరేట్ చేసుకుని డెవలప్మెంట్ గురించి మరీ అతిగా ప్రచారం చేసుకోకుండా, అతిగా మాట్లాడకుండా, అలాగే ఎంతసేపటికి విపక్షాన్ని అతిగా తిట్టకుండా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పటి నుంచి దారిలో ఉంటది. లేదు ఇదే టెండెన్సీ కంటిన్యూ అయితే ఇప్పుడున్నటువంటి దానికంటే అంటే క్రిందసారి 23 వచ్చినాయి, ఇది అంతకంటే తగ్గుతాయి. అది పెద్ద ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే అది పెద్ద మైనస్ అవుతాయి. రైట్, చూద్దాం. మొత్తానికి 2029కి సంబంధించి ఎప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను మహానాడులో అదే పిలుపునిచ్చారు క్యాడర్కి. ఒకవేళ నిజంగా కనుక 2029లో రిపీటెడ్ సక్సెస్ అనేది దక్కితే టీడీపీకి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ మొత్తం మార్చేసినట్టే అవుతుంది. అది ఎంతవరకు సాధ్యం చేసి చూపిస్తారు అనేది వేచి ఉండాల్సింది.